కాకినాడ తూరంగిలో దక్ష స్కూల్స్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా స్కూల్ చైర్మన్ సురేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలను తొలుత భోగి మంటను వెలిగించి ప్రారంభించారు. అనంతరం రంగవల్లులు, భోగిపళ్ళు, హరిదాసుల పాటలు, వివిధ సాంస్కృతిక నృత్య పోటీలలో విద్యార్థులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా స్కూల్ అడ్వైజర్ కొండెపూడి తాతబ్బాయి మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు భోగి పండుగ విశిష్టతను చక్కగా తెలియజేశారు. స్కూల్ చైర్మన్ యారంశెట్టి సురేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించే ఉద్దేశంతో మన తెలుగువారి సాంస్కృతిక సాంప్రదాయాల విశిష్టతను పిల్లలకు తెలియజేయాలని ఈ కార్యక్రమం నిర్వహించామని, అలాగే భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమని సంక్రాంతి పండుగ రైతులకు మరింత శోభని ఇస్తుందని, పచ్చని పల్లెలు పట్టణాలకి పట్టుకొమ్మలని విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలను పెద్దవారిని నిత్యం గౌరవించుకోవాలని, సంక్రాంతి పండుగ రోజు విద్యార్థులు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి ఇందు కీర్తి, ఇన్ఛార్జిలో రాజలక్ష్మి, వందనా సావిత్రి, పీఈటీ గంగా భవాని, ఐఐటి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనుబంధ సంస్థ అండి దక్ష ఐఐటిలో కేవలము విలువలతో కొన్ని విద్యను బోధించాలి, పిల్లలకి సమాజానికి మంచి అందివ్వాలని చెప్పేసి సత్సంకల్పంతో ఈ యొక్క స్కూల్ని నెలకొల్పడం జరిగింది. అందులో మంచి సంప్రదాయాలు పెట్టడం, అప్పటి నుంచి కూడా చక్కని విలువలతో సంప్రదాయాలని వాటిని చూసి పిల్లల ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పెంపొందేలాగా ఈ పాఠశాలలో అనేక కార్యక్రమాలు, దానికి భోగి పండుగ, తర్వాత ఈ యొక్క గుబ్బీలు అవి వగేరా వగేరా వంటి కార్యక్రమం చాలా చక్కగా చేశారు. ఇది పిల్లల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. సంక్రాంతి ముందుగా వాళ్ళ పాడి పంటలన్నీ కూడా ఇంటికి చేరిన ఆనందంలో జరుపుకునే పండుగ. మరి విద్యార్థులందరికీ కూడా మన యొక్క సాంప్రదాయాలు తెలియాలనే ఉద్దేశంతో ఆ యొక్క అట్మాస్ఫియర్ని అంతా ఇక్కడ క్రియేట్ చేసి పల్లెటూరులో ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ తెలియజేయడం కోసం మరి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సెలబ్రేషన్లో మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా చాలా చక్కగా వారి విద్యార్థులకి వివరించి ఆ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన సాంప్రదాయాల్ని మనం క్యారీ చేయాలంటే పిల్లలకి మన కట్టుబొట్టు, మన సాంప్రదాయాలు ఇవన్నీ తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా పల్లెటూర్లకి అందరూ కూడా చేరుకుంటాం ఈ యొక్క పండుగ సందర్భంగా. ఈ పల్లెటూర్లు చేరుకుని మన నానమ్మలు, తాతయ్యలు, బంధువులందరితో కూడా కలిసి, అంటే సంక్రాంతి అంటే బంధువులందరితో కలిసి జరుపుకునే ఆనందోత్సాహాలతో జరిగిన పండుగను కూడా చెప్పే ఉద్దేశం. మరి మీరందరూ మీ యొక్క ఊర్లకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ చాలా క్షేమంగా మన ఊరు చేరుకుని మళ్ళీ స్కూల్కి యథావిధిగా రమ్మని మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.